హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో 15వ పారాయణము, 15వ రోజు పారాయణము. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిమందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి మందిర వాసులు అవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి, కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సాహితుడి భక్తియుతుడై గంధపుష్పాక్షత దీప ధూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలోని కేశవ ఆలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు పుష్ప విమానం అధిరోహించి దేవతల చేత పొగడ్తలు అందుకుంటూ విష్ణులోకాన్ని చేరుకుని సుఖిస్తారు. కార్తీకం నెలనాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులు అయినా దీపం పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దేవ సన్నిధిలో దీపం వెలిగించని వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింపచేసేవాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణంగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుడు ఇలా చెబుతాడు. ఎలుక దివ్య పురుషుడు అవడం ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు జల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తాను ధ్యానంలో మునిగిపోయాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనో ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ పత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక ఇదేదో ఆహారంగా ఉందే అని భావించి ఆ పత్తిని నోట కరుచుకుని పక్కనే వెళ్తున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులు చక్కగా వెలిగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత జీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరి నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేను ఎవరిని, ఏ పాపం వలన ఎలా ఎలుక అయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను, తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాన నేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్తాడు. నాయన, పూర్వం నువ్వు జైమునోగోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడు. బాహ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణ కోసం స్నాన సంధ్యలు విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి.
దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులు కూడా భోంచేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేత భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేత కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనానికి ఆశపడి నీ కూతురుని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించావు. ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారుల దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది. పై విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణములు 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసులుతూ అంత్యంలో శివ సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన దాన పూజ దీపమాలార్పణలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడు అయి సాయుధ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు. వశిష్ఠుడు ఇలా చెబుతూ 15వ అధ్యాయాన్ని సమాప్తం చేస్తాడు. ఇదండి ఫ్రెండ్స్ 15వ అధ్యాయము. 16వ అధ్యాయము రేపటి రోజు తెలుసుకుందాము. మన ఛానల్ని కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.